నా పేరు వెంకటేష్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా. డాక్టర్ నరసింహ సార్ గారు మాకు ఎస్పీఎస్లో పరిచయం అయ్యారు. ఫస్ట్ మా అక్కగారు ఆమెకు జాయింట్ రిప్లేస్మెంట్ ఉండే, మోకాలు చిప్ అరిగిపోయింది ఆమె కంప్లీట్. అయితే ఈమెకు ఎట్లా చేయాలని ఒకసారి నేను నా డౌట్ని వ్యక్తపరిచిన సార్ దగ్గర. దానికి సార్ గారు ఏం చేశారంటే, లేదు తీసుకురండి వెంకటేష్ గారు, ఏం కాదు చూద్దాం ఒకసారి అని అన్నాడు. అంటే మేము అదేవిధంగా నేను మా బావ అందరింట్లో మాట్లాడి తీసుకొని వస్తే సార్ చూసి కంప్లీట్ అరిగిపోయింది. ఎక్స్రే చూశాడు, కంప్లీట్ అరిగిపోయినాయి. ఆమెకు అసలు ఒక 2 అడుగులు కూడా నడవడానికి రాకుండే. అయితే దీన్ని కంప్లీట్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి, మంచి ఇన్స్ట్రుమెంట్ వేద్దాం, మీకు తక్కువ ఖర్చులనే అయిపోతుందని చెప్పాడు. మాకెందుకో భయమైంది. అంటే మన ప్రాబ్లం అయితే అసలు జాయింట్ రిప్లేస్మెంట్ వేస్తే అని. ఏం కాదు, నేను కంప్లీట్ మీకు 100% భరోసా ఇస్తా, మీరు ఒక 25 ఇయర్స్ వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, మీరు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అని చెప్పాడు. ఏజ్ కూడా అడిగితే ఏజ్ కూడా చెప్పినాం మేము, అబౌవ్ 60 అని. సార్ ఓకే అన్నాడు అని చెప్పి ఫస్ట్ కాళ్ళు అంటే 2 కాళ్ళు నాకు అరిగిపోయినాయి. వాస్తవంగా 2 కాళ్ళకు కానీ ఫస్ట్ కాల్ ఒకటి చేద్దాం అన్నాడు. ఫస్ట్ కాల్ చేసాం మేము. సార్ చూసాడు, సార్ ఆపరేషన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఎందుకంటే జాయింట్ రిప్లేస్మెంట్ మంచిగా చేసిండు సార్. ఆమె జస్ట్ సెకండ్ డేనే ఆమె నడిపించగలిగింది సార్. అంటే మేము కూడా పరిశాన్ అయినాం. 2 రోజులకే ఆమె సెకండ్ డే ఆపరేషన్ అయినా మొదటి రోజుకే నడుస్తుంది అంటే మేమే షాక్ అయినాం అందరం. ఇంకా ఒక 5 డేస్ అట్లా హాస్పిటల్లో ఉంచుకొని సార్ డిశ్చార్జ్ చేసిండు. ఒక 2 months దీనికి ఫిజియోథెరపీ చేయాలని చెప్పిండు. సరే అని చెప్పి అక్కడనే సార్ మాట్లాడించిండు ఫిజియోథెరపిస్ట్ని కూడా వాళ్ళ హాస్పిటల్లోనే. ఇంకా దాని ప్రకారంగా మేము ఫిజియోథెరపీ చేసుకున్నాం ఇంటి దగ్గరనే. ఒక 2 months ఫిజియోథెరపీ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మోకాలు అనేది ఫోల్డ్ చేయడానికి రావాలన్నట్లు. ఆ ఫోల్డ్ అనేది ఇప్పుడు మనకి ఇంతకుముందు స్ప్రింగ్ ఎట్లా పనిచేస్తున్న కాలు అదే విధంగా వచ్చేటట్లు మనకు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు ఫిజియోథెరపిస్టులు. ఆ విధంగా మేము చేయించుకున్నాం. తర్వాత ఆమెకు సక్సెస్ఫుల్గా మా కాలు మంచిగా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో కాలు ఎప్పుడు చేయాలి సార్ అని అడిగినాము. దానికి కూడా సార్ ఏం చేసిండంటే, ఒక 6 months ఆగి రండి, 2 months ఆగి రండి అని చెప్పిండు మాకు. యాక్చువల్గా మేమే ఉండి ఒక 4-5 months గ్యాప్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కాలు కూడా ఆపరేషన్ సారే చేసిండు. అది కూడా సక్సెస్ఫుల్గా చేసిండు. ఇప్పుడు ఆమె వేరే డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఇట్లా దూరం కూర్చోబెట్టి ఏమైందని అడుగుతారు మనల్ని. నీ సార్ నాకు ఇట్లా కాలు నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది అంటే దూరంకి వెళ్ళి అట్లన్నా చూద్దామని చెప్పి ఇట్లా చేయలే చూపి అంటారు, కాళ్ళు చూపి అంటారు. కానీ సార్ అట్లా కాదు. సార్ దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కానీ మంచిగా స్వీట్గా పలకరిస్తాడు సారు. పలకరించి ఆయన నొప్పిని అంటే పేషెంట్కు ఎక్కడ నొప్పి అవుతుంది అనేది పేషెంట్కి తెలియజేయపరుస్తాడు. వాళ్ళే వేరే డాక్టర్స్ ఏం చేస్తారంటే ఖాళీ అడుగుతారు అంతే, వాళ్ళు నోటి ద్వారా అడుగుతారు. ఒక చేయి పట్టుకొని చూడరు, కొత్తరు చేస్తాడు. ఇక మన మెడిసిన్స్ కూడా రీజనబుల్ మెడిసిన్స్ సార్, అంటే అవసరమయ్యే కొద్దిగే మెడిసిన్. మిగతా అంతా ఫిజియోథెరపీ చేసుకుంటే ఫిజియోథెరపీ తక్కువ చేపిస్తాడు. నీకు ఎందుకు మందులు వద్దు, ఫిజియోథెరపీ చేసుకోవాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు తగ్గిపోతాయని చెప్పి నీకు క్లియర్ కట్గా చెప్తాడు. అంటే వేరే డాక్టర్స్ అట్లా చెప్పరు, అండ్ నువ్వు మందులు వాడాలని మొత్తం చెప్తారు. అట్లా సార్ అట్లా కాదు. నీకు ఒకవేళ ఎక్సర్సైజ్ తోటి తగ్గిపోయేది ఉంటే నీకు ఫిజియోథెరపిస్ట్ రాస్తాడు ఒక 2-3 ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజ్ తోటి నేను కూడా నాకు శుద్ధంగా నేను యాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ నాకు ఎన్నోసార్లు కూడా బైక్ పైన పెట్టేటప్పుడు కానీ మామూలుగా చిన్న ఇంజురీస్ అయినాయి నాకు. సార్ చెప్పిండు, నువ్వు ఈ షూ వాడు, నీకు ఇక్కడ నీ పెయిన్ తక్కువ అవుతుంది, నీకు ఈ బెల్ట్ వాడు, ఇది తక్కువ అవుతుంది అంటే సారు అవసరం ఉంటేనే ఏదైనా ఆపరేషన్ కానీ సజెస్ట్ చేస్తాడు. లేదంటే అవసరం లేకుంటే అసలు దాని గురించి మాట్లాడాడు. ఇంకా ఇక్కడ ఇవే ఏ నరాల ఇప్పుడు ఏమైనా న్యూరో సంబంధం ఉందనుకో న్యూరో డాక్టర్ తీసుకోడు, ఆర్థో ఉంటే మాత్రం తీసుకుంటాడు. మీకు ఆర్థోకి సంబంధించిన సయాటికా కానీ స్పాండిలైటిస్ కానీ ఏవైనా కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ నీకు మోకాలు ఆపరేషన్లు కానీ ఇలాంటివి ఏమన్నా కానీ సారు ఎంత మేజర్ యాక్సిడెంట్స్ కానీ మామూలుగా మహబూబ్నగర్లో ప్రస్తుతము ఇంతకుముందు వేరే డాక్టర్లు ఎవరైనా ఉన్నా ఏ డాక్టర్లు ఉన్నా కానీ మేజర్ యాక్సిడెంట్స్ అయితే సార్ని పిలుచుకునేవాళ్ళు ఆడికి ఎక్కడికి వాళ్ళ థియేటర్కి. ఇప్పుడు సార్ ఏమైందంటే సార్ దగ్గరికే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి మేజర్ యాక్సిడెంట్స్ చేయడానికి రాదు, వాళ్ళకి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు. కానీ సార్ ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ కేసెస్ ఎంత డేంజరస్ కేసులు ఉన్నా కానీ సారు సునాయాసంగా సులువుగా చాలా ఈజీగా చేయగలుగుతాడు. ఈరోజు చేయడంలో సార్ చాలా పెద్ద దిట్ట అనాలి మనం. ఎందుకంటే మనకు ఇంత సార్ దొరకడం మన మహబూబ్నగర్కి చాలా గ్రేట్ఫుల్గా నేను భావిస్తున్నా.